అందరికీ నమస్కారం. మన ఇంట్లో కూరల్లో పసుపును రోజు వాడతాం. ఈ పసుపులో కుర్కుమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఈ కుర్కుమిన్ ఉండటం వల్లే మనం రోజు వాడుతున్న పసుపుకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వస్తాయి. కానీ దీన్ని క్యాన్సర్ కోసం వాడటానికి ఇందులో ఉన్న కుర్కుమిన్ కంటెంట్ అంతగా సరిపోదు. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి కండిషన్స్లో మనం వాడాల్సింది కుర్కుమా కేసియా అంటే నల్ల పసుపు, బ్లాక్ టర్మరిక్. దీన్ని ఒకవేళ మీరు 100 గ్రాములు తీసుకుంటే అందులో ఒక 8 గ్రాములు కుర్కుమిన్దే ఉంటుంది. అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ కుర్కుమిన్ కాన్సన్ట్రేషన్ ఉన్న టర్మరిక్ ఇది ఎగ్జాక్ట్గా బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఒకవేళ మీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయి చానాళ్ళు అంతే కంటిన్యూ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఈ కుర్కుమిన్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన ఈస్ట్రోజన్ హార్మోన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి తీసుకొచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుంది. ఇంకా ఈ కుర్కుమిన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల బ్రెస్ట్ టిష్యూలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్కి యూజ్ అవుతుంది. ఇదే కుర్కుమిన్కి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉండటం వల్ల బ్రెస్ట్ టిష్యూలో డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్న ఫ్రీ రాడికల్స్ లేదా విడి ఎలక్ట్రాన్స్ని న్యూట్రలైజ్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఈ నల్ల పసుపుకి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్లో చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంది. అయితే ఈ నల్ల పసుపుని ఎలా వాడాలి? దీన్ని మీరు గోల్డెన్ హనీ రూపంలో తయారు చేసి వాడుకోవచ్చు. గోల్డెన్ హనీని మీరు మీ ఇంట్లో తయారు చేసుకోవడానికి మీరు ఫస్ట్ ఒక నల్ల పసుపు కొమ్మును తీసుకోండి. దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఎండబెట్టండి. ఇవి బాగా ఎండిపోయాక వీటిని చాలా ఫైన్ పౌడర్ లాగా మార్చుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్ని తీసుకొని సుమారుగా ఒక 250 గ్రామ్స్ ప్యూర్ హనీని అందులో పోయండి. ఇప్పుడు ఇందాక మనం చేసిన నల్ల పసుపు పౌడర్ని ఒక 2 కంప్లీట్ టేబుల్ స్పూన్స్ ఈ తేనెలో మిక్స్ చేయండి. దీన్ని మీరు రోజు పొద్దున్నే లెగ్గానే ఒక స్పూన్ తీసుకోండి ఎంటీ స్టమక్ మీద. మీకు బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ని రాకుండా ఇది చూసుకుంటుంది. ఈ తేనెలో మిక్స్ అయిన నల్ల పసుపుని మీరు జ్యూసెస్ తాగే టైంలో ఆ జ్యూసెస్లో కూడా కలుపుకొని తాగొచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్ ఇంగ్రీడియంట్స్ వాడి ఒక జ్యూస్ తయారు చేసే ప్రొసీజర్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఆ వీడియో చూడటం కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో అని ఇంట్లో ఉండే తెలుసుకోవాలనుకుంటే మీరు చెక్ చేసుకోగలిగిన ఒక 6 లక్షణాలని ఈ వీడియోలో చెప్పాను. ఇది చూడటం ద్వారా ఆ విషయాలను మీరు తెలుసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.